SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. తెలంగాణ రాకముందు 10 ఏళ్ల నుంచి ఆయన చెప్పటం. ఇప్పుడు చచ్చేదాకా నువ్వు చచ్చిపోతావంటే చచ్చిపోయిన రోజు నిజమే అవుతుంది ఎవరిదైనా. ఎగ్జాక్ట్లీ, అది ప్రెడిక్షన్ కాదు కదా. ఈ విషయంలో పాజిటివ్గా తెలంగాణ వస్తుంది 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 అంటే ఒకరోజు వస్తుంది, ఆ రోజు నేను చెప్పానంటే ఎట్లా? నీ పంచాంగం సంవత్సరం కోసమేగా. నువ్వు 2004లో పంచాంగం చెప్తే దాని నుంచి ఫ్యూచర్ చెప్తే 2005కి అది అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, నెక్స్ట్ పంచాంగం. సో నువ్వు చెప్పేది 12 నెలల్లో జరుగుతుందో లేదో చెప్పాలి. సో ఆ సంవత్సరం రాలేదు, వచ్చే సంవత్సరం రాలేదు, అట్లా 9 సంవత్సరాలు రాలేదుగా. ఇప్పుడు రాయేసి కొడతా ఉంటే ఎప్పుడో తగిలింది నేను చెప్పాను అంటే కుదరదు. ఇక్కడ నాకు కోపం వచ్చింది ఏమిటి అని అంటే 14 మంది చనిపోయారే, వారి చావును కూడా ఆయన వాడుకున్నాడు అని నాకు కోపం. తన వ్యాపారం కోసం గబగబా కొత్త వీడియో రికార్డ్ చేసి, మనుషులు చనిపోయినాక వీడియో రికార్డ్ చేసి నా మాట వినుంటే బాగుండేది అని ఆయన చెప్పాడు. వీళ్ళకి టెక్నాలజీ తెలియదుగా, ఎప్పుడు ఏ వీడియో లోడ్ చేశారో మనకు తెలుస్తుంది కదా. సో నేను ఎక్స్పోజ్ చేశాను. అట్లాగే ఈయన కూడా ఈవెంట్ అయినాక నేను చెప్పాను అని. అది ఎవరైనా కనుక్కోవాలి. దిల్ రాజు గారి ఇంట్లో విషాదం జరిగి ఆయన వైఫ్ చనిపోయారంట. ఆవిడ చనిపోకముందే 2 రోజుల ముందు నేను చెప్పాను అని ఈయన అన్నారు. దిల్ రాజు గారు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. నేను చెప్పాను కదా, సినిమాలతో నాకు కనెక్షన్ లేదు. వారిని కాంటాక్ట్ చేసి కనుక్కోవాలి. వారేమో నేను న్యూస్ ఐటమ్స్ స్కాన్ చేస్తే ఏం తేలిందంటే ఆవిడేమీ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్తో లేరు. ఈయన కాన్ఫిడెంట్గానే అమెరికా వెళ్ళి అక్కడ దిగంగానే మరణం జరిగిందని తెలుసుకుని పాపం తిరిగి వచ్చారు. ఇట్స్ ఎ సాడ్ థింగ్. షీ డైడ్ యంగ్ ఆల్సో, ఇఫ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ రైట్. ఇట్స్ ఎ టెరబుల్ షాకింగ్ థింగ్. నా క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ చనిపోకముందు 2 రోజుల ముందు నేనే చెప్పేశాను అని అంటే ఎవరికి చెప్పావు? కరెక్ట్. ఆవిడకి చెప్పావా, దిల్ రాజు గారికి చెప్పావా? చెప్పి ఉంటే ఆయన స్టిల్ కాన్ఫిడెంట్గా అమెరికా వెళ్ళుండేవాళ్ళ. నిన్ను నమ్మితే ప్రాబబ్లీ చెప్పుండరు. ఎవరికి చెప్పావు? మీ ఇంట్లో చిల్లక్కి చెప్పావా? ఎవరికి చెప్పానన్నారండి ఆయన? మీరు నేను అడగలేదు. అంటే దిల్ రాజు గారిని అడగాలిగా ఫస్ట్ నేను క్వశ్చన్. ఆయన ఎవరో నాకు తెలీదు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ హిమ్ దిస్ క్వశ్చన్. 2 రోజుల ముందు మీ జీవిత భాగస్వామి చనిపోతారని తెలిసి కూడా ఏం జరిగినా మీరు అమెరికా వెళ్ళుంటారా? నాకు ఇది నమ్మశక్యంగా లేదు. ఏం జరిగిందండి చెప్పండి అని అడగాలని ఉంది నాకు. సింపుల్గా, అంటే చాలా ఇబ్బందికరమైన ప్రశ్న కూడా కాబట్టి ఒక అపరిచితుడిని నేను ఇలా అడగటం కష్టం కాబట్టి నేను ఐ డెంట్ మేక్ దట్ ఎంక్వైరీ. ఐ వుడ్ థింక్ 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి చనిపోతుందని ఎవరైనా చెప్తే ఐ వుడ్ బి వరీడ్ ఇఫ్ ఐ బిలీవ్డ్ ఇన్ ఆస్ట్రాలజీ. వారి నమ్మకాలు ఏంటో నాకు తెలీదు. ఇఫ్ హీ బిలీవ్డ్ ఇన్ ఆస్ట్రాలజీ హీ వుడ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ నాట్ గో టు అమెరికా. సో ఈయన దిల్ రాజు గారికి అయితే చెప్పుండరని నా లాజికల్ కన్క్లూషన్. సో అన్ని అనుమానాలే వస్తున్నాయి. కొన్ని వీడియోలు చెక్ చేస్తే ఉదయ్ భాను అనే ఒక యాంకర్ గారు ఆవిడకి కవలలు పుడతారు అని పుట్టినాక ప్రెడిక్ట్ చేశారంటే. పుట్టిన తర్వాత ఎవరైనా చెప్తారు కదా. అదే అంటే అట్లాగే అనుష్క శెట్టి గారు ఆవిడ బాడీ షేప్ ఎట్లా ఉండాలో ఏం చెప్పటం, ఈయన పెళ్ళైన ఆవిడ అయిందో కాదో తెలీదు. అసలు ఇంకో వ్యక్తి పైన మనం మాట్లాడటం ఏంటి? నీకు 0 సైజు ఉండటం అని చెప్పటం, లేదు ఉండకూడదని చెప్పటం, ఇట్స్ ఇన్అప్రోప్రియేట్. మనల్ని అడిగితే చెప్పటం వేరు. మనం నిద్ర లేచేసి మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడటం ఐ థింక్ ఈజ్ రాంగ్. ఇప్పుడు చంద్రబాబు గారి ఆరోగ్యంలో తీవ్ర సమస్యలు వస్తాయి. ఆయన 2017లో ఈ కారణంగా ఆయన దిగిపోతారు. అండ్ నారా బ్రాహ్మణి గారు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది అని. ఫ్రమ్ వాట్ ఐ నో, షీ ఈజ్ అ బిజినెస్ ఉమెన్ అండ్ మదర్ ఆఫ్ ఎ చైల్డ్, అ బేబీ.
So what will she be busy with? Not politics. She will be busy with the pleasure of a family that she is raising and a business that she is running. రాజకీయంలో లేని వ్యక్తి, ఎమ్మెల్యే కాని వ్యక్తి అధికారంలోకి రావటం అన్నది ఒకటైతే, ఇంకొక సందర్భంలో 2017లో జగన్ గారు వస్తారు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఇది ఎలా సాధ్యం? ఏ పార్టీ అధికారంలో ఉంది? ఈ పార్టీ అధికారంలో ఉంది. మీరేమో ఇద్దరు ముఖ్యమంత్రులను చెప్పేశారు. ఒకటేమో నారా బ్రాహ్మణి అన్నారు, రెండోదేమో జగన్ గారు అన్నారు. ఆ పార్టీ ఈ పార్టీలో విలీనం కాకుండా జగన్ గారు అయ్యే అవకాశం లేదు కదా. ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ మేకింగ్ సెన్స్. ఎవరూ ప్రశ్న వేయట్లేదేంటి? ఇట్లాంటి ఒక 20 రాసుకున్నాను నేను. ఓకే. ఐ సెడ్ ఇదేమీ ఇట్స్ నాట్ యాడింగ్ అప్. అక్కడేమో బడాయి కబుర్లు, నేను అన్నీ కరెక్టే చెప్తాను అని. వీ షుడ్ ఛాలెంజ్ హిమ్ అని. నేను అక్కడికి వెళ్ళంగానే జ్యోతిష్యుల మధ్య కూడా చాలా వైరాలు ఉంటాయి కదా. సో ఆఫ్ కెమెరా ఆయన కొన్ని జ్యోతిష్యుల్ని కొంతమందిని తిట్టేశాడుగా. తిట్టాడంటం కంటే అదొక వెరైటీ క్యాండిడేటు ఆయన భాషలో అలా అంటము, ఆయన ఉన్న కారణంగా నేను నిన్న రాలేదని ఇంకొకళ్ళని అంటము. ఇట్లా వీళ్ళందరికీ పోటీ, రైవలరీ ఇవి కూడా ఉంటాయి. ఆయనేమో అక్కడ కూర్చుంది వేరే జ్యోతిష్యుల్ని ఎండగట్టడానికి అన్నట్టుగా ఆ స్క్రోలింగ్ అది అర్థమైంది. సో అప్పుడు కూర్చున్నప్పుడు ఈయన సంగతి తేలుద్దాము. నేనేమి రూడ్గా కూడా మాట్లాడలేదు. 2014లో చెప్పావు, అయిందా కాలేదా? ఉదయ్ భాను గారి గురించి నీకెట్టా తెలుసు? నువ్వు లేబర్ రూమ్ దగ్గర కూర్చున్నావు కాబట్టి తెలుసు, లేదా ఎవరికో డబ్బులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నావు కాబట్టి. ఇది తప్పు కదా. ఇది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ పీపుల్ కదా. వాళ్ళకి పిల్లలు పుట్టలేదని నువ్వు ఎట్లా చెప్పావు? ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవన్నీ నీకు చెప్తారా అని ఆయన అడిగాడు. నీకు చెప్తారా? మీకు చెప్పింది ఆయనకి ఎలా చెప్తారు? కాదు, నీకు చెప్తారా? నాకు పిల్లలు పుట్టట్లేదని ఒక లేడీ నీకు ఫోన్ చేసి చెప్తుందా? వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని నీకు చెప్తారా? ఇట్స్ ఇంటర్ఫియరెన్స్ విత్ ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఇండివిజువల్స్. ఎవరి మానాన్ని వాళ్ళు బతుకుతున్న బతుకులు కదా ఇవి. ప్రతిదీ బిజినెస్ చేసేసుకుని ప్రతిదీ క్యాష్ చేసుకోవాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంట్లోకి తొంగి చూస్తే కానీ, మెడికల్ రికార్డ్స్ ఇల్లీగల్గా సంపాదిస్తే కానీ తెలియని విషయాలు మీరు నాకు ముందే తెలుసు అని అంటున్నారు. ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ఆల్సో ఇల్లీగల్. ప్రధానమంత్రి గారి ఫోటో మార్ఫింగ్ చేయటం అన్నది ఇట్ ఈస్ ఎ క్రిమినల్ యాక్టివిటీ. చేయొద్దు, మానేయమని చెప్పడానికి కూడా అదొక అకేషన్. అది మీరు బయట తీసుకొచ్చేంత వరకు, మీరు ఇన్ ది సెన్స్ మీ వెనకాతలు ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేస్తారో వాళ్ళు చెప్పేంత వరకు కూడా మామూలు ప్రజలకు తెలియదు. అందరూ అనుకున్నది ఏంటి అని అంటే, ఓ ఈయన పిఎం గారు కూడా కలిసారా, ఆయన కూడా జాతకం చెప్పారా, లేకపోతే ఆయన ఏం దగ్గరికి వచ్చారా, సంథింగ్ హ్యాపెండ్ అని అనుకున్నారు అందరూ. అంటే ఇప్పుడు ఉదాహరణకండి, నేను ఒక దేవుడి పటం నా దగ్గర పెట్టుకుని నేను మీ ఇంటికి వచ్చి ఒక శాలువా నేనే కొనుక్కుని వచ్చి మీకు శాలువా వేస్తానండి అంటే మీరు వద్దనరు కదా. ఆధారంగా మీ ఇంటికి వచ్చారు ఒక ఆయన, ఫోటో వేసేటప్పుడు ఇది శాలువా వేసేటప్పుడు ఫోటో తీయించుకుంటా అంటే మీకు అనుమానం రావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి స్వామివారి బొమ్మ తీసుకుని, సార్ మీకు ఇవ్వటానికి వచ్చాను కొంచెం అటు చూడండి ఫోటో దిగుదామని ఫోటో దిగటం, ఫోటో దిగినాక శాలువా కప్పటం, అది ఫోటో తీసుకోవటం, ఈ ఫోటో చూపించి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళటం వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. పొద్దున్న దుకాణం తెరిచినప్పుడు షాపులకి ధూపం వేయటానికి వస్తారు కొంతమంది. ధూపం వేస్తే మీరు థ్యాంక్ యూ అనో 10 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. ఆ ప్రాక్టీస్కి ఈ ప్రాక్టీస్కి తేడా ఉందండి. నేను మీ ఇంటికి వచ్చి మీకేదో ఇస్తాను అని ఫోటో తీసుకుని అది పబ్లిసిటీకి వాడుకోవడం. ఇట్స్ ఎ బిజినెస్ ప్రాక్టీస్ విచ్ ఇస్ రాంగ్ based on claims which are false. It is an approach which violates human rights and it is against the spirit of the Indian Constitution. Those are the reasons. ఆయన వేణుస్వామి గారు చాలా పర్సనల్గా ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక ఛానల్కి చాలా పర్సనల్గా, అంటే అది ఒక టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాం అనే ఒక సామాజికంగా ఈ ఇష్యూని తీసుకోకుండా అదే పర్సనలైజ్ చేసేసి మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అంటారు? ఇది ఫోరం కల్పించింది యోయో ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్. వాళ్ళు నాకు నేను ఫోన్ చేశారు.
మిమ్మల్ని ఆయన ఇలా అంటున్నారు, మీరు రెస్పాన్స్ ఇస్తారా అని. నేను గట్టిగా మాట్లాడాను వాళ్ళతో. ఏమనుకున్నారు, ఒక సర్కస్ అరేంజ్ చేస్తున్నారా, ఆయనతో నన్ను తిట్టించి ఇప్పుడు నేను ఆయన్ని తిడితే మీరు ఇదంతా మళ్ళీ వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారా? డూ యూ థింక్ ఐ విల్ కోఆపరేట్ విత్ యూ ఇన్ దిస్ అన్ఎథికల్ ఇల్లీగల్ థింగ్? మీకు తెలియని విషయాలు ఏమిటి అని అంటే, చట్టం తెలుసుకోవాలి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పైన ద్వేషం క్రియేట్ చేయటం అన్నది ఈజ్ అ క్రిమినల్ యాక్టివిటీ. అబద్ధంతో చేయటం అన్నది రూమర్, మిస్చిఫ్ కూడా వస్తాయి. నాకు చట్టం తెలియదండి అంటే, నేను చెప్తున్నాను తెలుసుకోండి. ఇలా చేయటం అండ్ వేరియస్ వెరీ చీప్ బ్యాడ్ థింగ్స్ హ్యాస్ బీన్ సెడ్. నేను మొత్తం చూడలేదు కానీ కామెంట్స్ను కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ మీ స్టూడియోకి వచ్చినప్పుడు మీరు నాకు చూపించినవి. ఐఎమ్ ఏ బిజీ మ్యాన్ అండి, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ న్యూసెన్స్ మేకర్స్. అది చూశాను అనమాట. There are consequences for such behavior which I need not spell out here. True. There are serious consequences for such behavior. వాళ్ళే నాకు ఫోన్ చేశారు కాబట్టి ఛానల్ వాళ్ళకి చెప్పాను, దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. డిఫమేషన్ అన్నది ఇట్ విల్ బీ పర్స్యూడ్ ఇన్ అమెరికా, నాట్ హియర్. బికాజ్ యు ఆర్ US based. I have a base in the US too. It is published there అని. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పకూడదు, బట్ దిస్ ఈజ్ మై రియాక్షన్ టు దట్. ఒకళ్ళ మీద ద్వేషంతోనూ ఇది కాదు. మై పాయింట్ ఈజ్, ఆయన ఒప్పుకున్నాడు కదా ఈ ఫోటో జెన్యున్ కాదని. ఒప్పుకున్నారు, అక్కడి నుంచి తీసేశాను, నాది తప్పైందని కూడా అన్నారు. దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద పాయింట్. మీడియాకి అంటే కౌబాయ్స్ చాలామంది ఉంటారు మీడియాలో. ఒక ఫార్మల్ ట్రైనింగు, ఎథిక్స్ ఇవన్నీ లేని కారణంగా. ఐఎమ్ ఆల్సో కనెక్టెడ్ విత్ ద మీడియా. ఐ హ్యావ్ బీన్ అ బ్రాడ్కాస్టర్ మై సెల్ఫ్. నా టెలివిజన్ సిరీస్ నేను చేశాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ జర్నలిజం. ఐ హ్యావ్ బీన్ ఎడిటర్ ఆఫ్ ఎ మ్యాగజైన్ in 2 languages, French ki, English ki. I was chief editor of the magazine. So I know what media means and what it entails. నేను ఒక న్యూస్ సర్వీస్ నడిపాను as part of my various interests. యూరోప్లో ఉండగా I did that for humanism. So I know what mistakes they have made. ఇంత కోపంలో కూడా నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవన్నీ నువ్వు చేసిన తప్పులు అని. We will see. బికాజ్ ఇద్దరి మధ్య దెబ్బలాట పెట్టే జర్నలిజం నాకు, ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ బై ఇట్. బట్ ఇఫ్ మై ఆనర్ ఈజ్ ఇన్ క్వశ్చన్, ఐ హ్యావ్ టు డిఫెండ్ ఇట్, నాట్ అదర్స్. ఐ డిసైడ్ వెన్ టు డూ ఇట్. ఇప్పుడు ఒకళ్ళు నన్ను బూతులు తిట్టే పోయే ఆనర్ అని నేను అనుకోవట్లేదు. నాది ఒకళ్ళు నన్ను 4 బూతులు చెడ్డ మాటలు అనగానే తెల్లవారుజామున అందరూ లేచి దిస్ జెంటిల్మెన్ ఈజ్ ఎ డిజానరబుల్ మ్యాన్ అని అనుకుంటారని నేను అనుకోవట్లేదు. అట్లా అనుకునే వాళ్ళ ఆనర్ నాకు అక్కర్లేదు. ఇప్పుడు నన్ను చూడంగానే ఓహో ఈయన దుర్మార్గపు పనులు చేసేవాడు అని, మోసం చేస్తూ పట్టుబడ్డా ఆయన చెప్పాడు అని అనుకున్న వాళ్ళ ఆదరం నాకు అవసరం లేదు కదా. సో ఐఎమ్ ఓకే. నేను ఒకళ్ళు పొగిడితే పొంగిపోను, ఒకళ్ళు తిడితే కృంగిపోను. దట్స్ ద వే ఐ యామ్. ఎందుకంటే ఒక ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ ఆఫ్ అవర్ సెల్స్ మనకు ఉండాలి. లేకపోతే తబ్బిబ్బు అయిపోతాము, లేకపోతే డిప్రెస్ అయిపోతాము. డజంట్ మ్యాటర్. అంటే ఈ రోజుల్లో మనిషి చనిపోయిన తర్వాత కూడా అవయవ దానం అనేది మహాదానంగా చెప్తున్నారు. మీ మదరు కాలం చేసినప్పుడు మీరు ఇచ్చిన అవయవ దానానికి ప్రజలంతా జోహార్లు అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు ఈ మధ్యకాలంలో అవేర్నెస్ పెరిగింది, అలా ఇవ్వాలి, ఇస్తే 10 మందికి, లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, ఏ అవయవం లేకపోతే అవయవాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని కూడా మీరు ఈ విధంగా చేశారని చెప్పి అవతరాలు పాయింట్అవుట్ చేయడం నిజంగా అది బాధాకరం సార్. అంటే చాలా నీచమైన మాట కదండి అది. వీ నీడ్ నాట్ ఈవెన్ రెస్పాండ్ బికాజ్ దీస్ టాక్స్ ఆర్ బిలో కంటెంప్ట్. కంటెంప్ట్ చేసి కూడా కాదు, అంతకంటే కింద ఉన్న మాటలు ఇవి. మనస్థిమితం లేక, లేదు యాంగ్విష్లో మాట్లాడిన మాటలు అయి ఉండొచ్చు. మా అమ్మగారి విషయంలో చాలా ఇబ్బందికరంగా జరిగింది. ఎందుకనంటే హైదరాబాద్లో ఆర్గన్ డొనేషన్ మీద అవగాహన లేని టైంలో, ఆవిడ చనిపోతారని ఇంత హింట్ కూడా లేని టైంలో
ఆవిడకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, ట్యూమర్. ఇప్పుడు మీకు ఫ్రంటల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఎక్కడో ట్యూమర్ వచ్చింది అనుకోండి, చూపు ఎఫెక్ట్ అవ్వచ్చు. మీరు అప్పుడు చెప్పచ్చు డాక్టర్కి సరిగ్గా కనపట్టలేదు అని. అప్పుడు స్కానింగ్ ఏదో చేస్తారు, ఇదిగోమ్మ నీకు ట్యూమర్ ఇక్కడ ఉందని చెప్పగలరు. బ్రెయిన్ ఏంటి అని అంటే శరీరంలో ఎక్కడ నొప్పి వచ్చినా బ్రెయిన్కి తెలుస్తుంది. బ్రెయిన్కి నొప్పి వచ్చింది బ్రెయిన్కి తెలియదు. సో బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్లో ట్యూమర్ వస్తే నడక సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మా మదర్కి బ్రెయిన్ స్టెమ్లో వచ్చింది. బ్రెయిన్ స్టెమ్ కంట్రోల్స్ యువర్ బ్రీతింగ్ అండ్ యువర్ హార్ట్. అది ఎప్పుడైతే ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటే ఆ బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు, మనకి వార్నింగ్ లేదు, ఏమీ లేదు. మా అమ్మగారితో నాకు ఒక ఇంటిమేట్ రిలేషన్ యాజ్ ఎ చైల్డ్. అది బేబీగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో తను చనిపోయేదాకా కూడా అటువంటి రిలేషనే ఉండేది. చాలా క్లోజ్గా, చాలా ఆప్యాయత చూపించింది. అందరి తల్లుల్ని బిడ్డలు అలాగే అనుకుంటారు, నేను కూడా అలాగే అనుకునేవాడిని. నాకు తను కొన్ని నెలల్లో చనిపోతుంది అనగా నా పుట్టినరోజు ముందు ఈరోజు నాకు జన్మనిచ్చిన నా అమ్మని నాన్నని తలుచుకున్నాను నాన్న అని నాకు ఈమెయిల్ రాసి, నువ్వు నాకు పుట్టడం నా జన్మ సార్థకం అని రాశారమ్మ. ఏ తల్లి ఈ మాట అని ఉండదండి తన బిడ్డతో. నాకు ఆ రోజే ఫ్లైట్ ఎక్కి అమ్మకు వచ్చో ముద్దు పెట్టి మళ్ళీ వెళ్ళిపోవాలనిపించింది. చేయలేదు నేను. అట్లా రాసిన కొన్ని నెలలకి షీ డైడ్. మనకి జన్మనిచ్చిన తల్లి వేరే వాళ్ళకి ప్రాణం కూడా. అంటే మీరు ఎంత గొప్పగా లేకపోతే ఆ తల్లి అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పండి. అందరి తల్లులు అలాగే అనుకుంటారండి బిడ్డల్ని. నా తల్లి నా మీద అటువంటి ప్రేమ, ఎఫెక్షను అది. సో తన ప్రాణం పోయింది వెంటిలేటర్ మీద. అంటే హార్ట్ బీట్ అవుతూ నాకు కనపడాలని మా నాన్నగారు వెంటిలేటర్ మీద పెట్టించారు. దెర్ ఈస్ నో హింట్ దట్ షీ వుడ్ డై. తలనొప్పి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, స్కాన్ చేశారు, చాలా పెద్ద ట్యూమర్ ఉంది అని చెప్పారు. ఆ స్కానింగ్నే తను సర్వైవ్ కాలేదనుకుంటా, ఇట్స్ ఆల్మోస్ట్ గాన్. సో అట్లీస్ట్ బాబు వచ్చేదాకా హార్ట్ బీట్ ఉండాలి అని వెంటిలేటర్ మీద పెట్టించారు మా నాన్నగారు. అంటే బ్రెయిన్ డెత్ జరిగి స్టిల్ ద బాడీ ఆర్గన్స్ ఆర్ ఎలైవ్. నాకు తెలిసిన మెడికల్ నాలెడ్జ్ ప్రకారం సమ్ థింగ్స్ కుడ్ బి డన్. ఇది యాక్చువల్లీ నేను టీచర్గా, ఫ్రెంచ్ టీచర్గా స్టార్ట్ చేసిన మొదటి 2 సంవత్సరాల్లో చైతన్య అని ఒక స్టూడెంట్ నా క్లాసులో ఉన్నాడు. తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నేను డిగ్రీలో ఉన్నాను. ఐ స్టార్టెడ్ టీచింగ్ ఎర్లీ. పాపం చైతన్య నా క్లాస్ తర్వాత బైక్ మీద వెళ్తూ లారీ కింద పడి చనిపోయాడు. చైతన్య చనిపోయినట్టు నాకే వివరం అందించారు. ఆ బాడీ ఎక్కడుంది ఏంటో కనుక్కొని ఆ తల్లిదండ్రులతో మాట్లాడటానికి వెళ్ళి ఉస్మానియా మార్చరీలో ఉండి వాళ్ళతో నేను ఇంటికి వచ్చి నేను ఇలా జరిగింది అని మా అమ్మగారితో నాన్నగారితో చెప్తున్నాను. నాన్నగారు రైతు కాబట్టి మధ్యాహ్నం టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు. మేము కలిసే భోంచేసేవాళ్ళం, అమ్మ, నేను, నాన్నగారు. ఇలా గనక నాకు జరిగితే నా ఆర్గన్స్ని మీరు ఎవరికైనా ఇవ్వాలి అని నేను నా తల్లిదండ్రులతో అన్నాను.
ఎప్పుడూ చేయని మా నాన్నగారు చివుక్కున లేచి భోజనం మానేసి వెళ్ళిపోయారు. నా బిడ్డ తన చావు గురించి నా ముందు చెబుతున్నాడు అన్న బాధతో. అయితే నేను అమ్మతో అన్నా, నువ్వేమంటావమ్మా అంటే, కరెక్ట్ అమ్మ నువ్వు చెప్పింది అన్నారు అమ్మ. అంటే అమ్మ నాకు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినట్టు. కాబట్టి నేను మా అమ్మగారి సిస్టర్ అండ్ బ్రదర్స్ ఇద్దరితో ఫోన్లో మాట్లాడి పర్సనల్గా, బ్రదర్ అండ్ సిస్టర్ పర్సనల్గా మాట్లాడి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే, మా మేనమామ గారు చాలా బ్యాడ్గా రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ నాతో కాదు, మా నాన్నగారితో. కానీ ఆ వెంటిలేటర్ మీద దాదాపు 1.5 days ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే, ఈ బాడీని ఎవరు యాక్సెప్ట్ చేస్తారో అర్థం కావట్లా. ఉస్మానియా యూనివర్సిటీ, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, వీళ్ళెవరూ ఎస్ అంటలేదు. వాళ్ళకి తెలీదు ఏం చేయాలో. నా డాక్టర్ ఫ్రెండ్స్, మరి నేను మెడిసిన్ చేద్దామనుకుని కదా ట్రై చేసింది. నా ఫ్రెండ్స్ చాలామంది డాక్టర్లు అయ్యారు కదా, వాళ్ళు వచ్చి నా తరపున ఫోన్లు చేసి ఇట్స్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. తర్వాత కిమ్స్ వాళ్ళు ఎస్ అన్నారు. ఈ ప్రాసెస్కి 1.5 days పట్టింది. ఈ రోజున్నరలో మా మేనమామ గారు కూడా హీ కేమ్ రౌండ్. అరే నువ్వు ఒక ఫౌండేషన్ పెడితే నేను కూడా దానికి బోర్డులో ఉంటాను రా అని అన్నారనమాట. ఈ 1.5 days ఎక్స్ప్లెయినింగ్ ద డెసిషన్. నేను చెప్పాను, నా తల్లి నేనే చేస్తాను, కానీ మీరందరూ కూడా ఇది కరెక్ట్ అని అనుకోవాలి. దట్ ఈస్ మై, మా నాన్నగారు నేను నిర్ణయించుకున్నాం ఇది. అలా నాకేం చెప్పారంటే, లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఇక్కడ చేయలేము, బెంగళూరులో అయితే చేస్తారు. ఇంకొక ప్రాణాన్ని కాపాడొచ్చు కదా. సో నేను బెంగళూరుకి బాడీని నేనే తీసుకెళ్తాను, ఫ్లైట్ బుక్ చేసి బెంగళూరులో చేయిద్దాము అన్నాను. అయితే నాకు అప్పుడు ఏం చెప్పారంటే, చాలా ప్రికేరియస్ కండిషన్లో ఉంది. దాని అర్థం ఏమిటి అని అంటే, ఇంత వెంటిలేటరు ఇంత ఉన్నా కూడా ద బాడీ మే స్టాప్ దట్ లిటిల్ సైన్ ఆఫ్ లైఫ్, దెన్ నో ఆర్గన్ కెన్ బి డొనేటెడ్. అది మొత్తానికి. సో ఐ సెడ్ ఓకే, ఇక్కడే చేయండి అని. సో ఎల్వి ప్రసాద్ నుంచి వచ్చి కార్నియా చాలామంది చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నమ్మ గారు, నేను మా నాన్నమ్మ గారిని అమ్మమ్మ అనేవాడిని, ఎందుకంటే నా కజిన్స్కి ఆమె అమ్మమ్మ కాబట్టి. ఓకే. మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు నా కజిన్ రంగనాథ్, అందరూ సాడ్గా ఉన్నప్పుడు, లేదు మనము కార్నియా డొనేట్ చేయాలన్నా అని చెప్పి లయన్స్ క్లబ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మారుమూల గ్రామానికి కూడా లయన్స్ క్లబ్ వచ్చేటట్టు వాడు చేసి he made it possible to give eyesight to 2 people. ఓకే. అంతమందికి ఒకసారి కుటుంబంలో లెక్కలు వేశారు. మా నాన్నమ్మ గారు ఎంతమంది కుటుంబం బయట వాళ్ళకి భోజనం పెట్టారు అని. ఎందుకంటే రోజు 15-20 మంది వారాల పిల్లలు రావటం రోజు. అంటే వారానికి ఒకసారి ఒకళ్ళు వస్తారు, కానీ ప్రతిరోజు ఎవరో వస్తారు. అట్లా 3 లక్షలు ఎంతో మందికి పెట్టారు అని ఒక లెక్కలు వేసుకున్నారు. మా నాన్నమ్మ గారి గురించి అలా ఉండేది, ఒక పెద్ద సంస్థానం నడిచేది. ఆవిడ కళ్ళు ఇద్దరికి చూపివ్వటం అన్నది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి అది చేయించాడు, నా కజిన్ చేయించాడు, తను దగ్గరలో ఉన్నాడు, తను చేయించాడు. మా అమ్మగారి కళ్ళు కూడా అలా ఇవ్వటం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది. డాక్టర్ గారు నేను అడిగిన ప్రశ్న ఒకటే, ఈజ్ దర్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ హియర్ అని. కిడ్నీలు అమ్ముకుంటున్నారుగా. అంటే ఆయన డాక్టర్ గారు నన్ను దగ్గర తీసుకుని దాదాపు కావలించుకున్నంత పని చేసి, నేను కూడా నా ఫీజు తీసుకోవట్లేదండి మీరు చేస్తున్న దానికి, మా మెడికల్ రిజిస్టర్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి బెస్ట్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి ఉంటుందో అని మేము ఇద్దరిని అనుకున్నాము అని అన్నారు. ఇట్ సో హ్యాపెన్స్ ఒకరు హిందూ ఒకరు ముస్లిం, బట్ బ్లడ్ గ్రూప్ డిసైడెడ్, నాట్ దేర్ రిలీజియన్. బ్లడ్ గ్రూప్ మెయిన్ మ్యాచ్ అవ్వాల్సిందే అది. అదే. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా కాన్ఫరెన్స్ పెట్టి
ఆ ఇద్దరు సర్వైవర్స్ని నా పక్కనో దగ్గర కూర్చోబెట్టి డాక్టర్లు వచ్చి ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేయాలి అని చెప్పారు. విచారకరమైన విషయం ఏంటంటే నేను అప్పుడు ఇక్కడున్న వాళ్ళల్లో డాక్టర్లలో ఎవరు తమ డెత్ తర్వాత అవకాశం మెడికలీ కరెక్ట్ అయితే బాడీ ఆర్గన్ డొనేషన్ చేస్తారు అని, అంతమంది డాక్టర్లలో ఇద్దరే మేము చేస్తామని. డాక్టర్లు కూడా చేయటానికి సన్నద్ధంగా లేరు. సో దట్ ఈస్ కల్చరలీ హౌ వి ఆర్. మా నాన్నగారు ఇటీవలే చనిపోయారు 1.5 years బ్యాక్. ఆయన కేసులో ఓన్లీ కార్నియా వాజ్ పాసిబుల్. దెన్ వీ డొనేటెడ్ ద బాడీ ఫర్ మెడికల్ రీసెర్చ్. అమ్మగారి విషయంలో కూడా బాడీ వాజ్ డొనేటెడ్. కాళోజీ తాతగారు మా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. నక్సలైట్ విషయంలో కొంచెం కోపంగా ఉండి లాస్ట్లో ఎక్కువ మాట్లాడుకోలేదు. ఆయన నక్సలైట్లు చేసిన హత్యలు తప్పు కాదని అన్నందుకు నేను మాటలు మానేశాను తాతగారితో. ఏ హత్య అయినా హత్య అన్నది నా పాయింట్. కాళోజీ గారు అమ్మ చనిపోయింది అని తెలిసి నేనన్నా పోయి ఉంటే బాగుండేది, అమ్మాయి పోయింది అని ఏడ్చారట. మా అమ్మగారు అటువంటి ఎఫెక్షన్ ఇచ్చేవాళ్ళు అందరికీ. బట్ దట్స్ ద స్టోరీ ఆఫ్ మై మదర్. ఆర్గన్ డొనేషన్ అన్నది చనిపోయినా కూడా బతికే అవకాశం, అంటే బతికుండే అవకాశం. నాట్ యాజ్ ఎ పర్సనల్ ఎంటిటీ, బట్ లైఫ్ ఈజ్ సో వండర్ఫుల్. లైఫ్ ఈజ్ యునీక్. ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ యునీక్. సో వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. అన్ని మతాల వాళ్ళు కూడా ఆర్గన్ డొనేషన్ చేయటం అన్నది ఒక గొప్ప ఉదాత్తమైన విషయం అని భావించే పరిస్థితికి వాళ్ళు వచ్చాయి. ఒకప్పుడు కార్నియా, కళ్ళు డొనేట్ అని అంటారు. యాక్చువల్లీ ఉల్లిపొర లాంటి కార్నియా మట్టుకే ఇచ్చేది, ఐబాల్ అంతా ఇవ్వరు. ఈ కార్నియా డొనేట్ చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ కళ్ళు ఉండవేమో అని భయపడటము, ఇట్లాంటి అనుమానాలు, భయాలు మోడర్న్ ఏజ్లో తగ్గినాయి. పోలేదు కానీ తగ్గినాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్ల దేశం శ్రీలంక, ఎంతమంది ఉంటారన్న అక్కడ? మన దగ్గర 3 డిస్ట్రిక్ట్లు కలిపితే అంత ఉంటారు అక్కడ. అట్లాంటి శ్రీలంకలో ఇచ్చే కార్నియల్ గ్రాఫ్టింగ్కి ఇచ్చే డొనేషన్స్ మొత్తం భారతదేశం కంటే ఎక్కువ. ఇంత పెద్ద దేశం. కల్చరల్ ఇన్హిబిషన్స్ ఉన్నాయి. వీ షుడ్ మూవ్ ఇట్ ఫార్వర్డ్. అందరం కూడా ఆస్తులు ఎట్లా పంచాలి, నా తదనంతరం ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటున్న వాళ్ళు ఇది కూడా వారి డెసిషన్గా ప్రకటించాలి. ఆఫ్ కోర్స్ చనిపోయిన వ్యక్తి హీ కెనాట్ ఇంప్లిమెంట్ హిజ్ డెసిషన్. సో కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, ఇదేమీ రిలీజియస్గా కానీ ఇంకో రకంగా కానీ డ్యామేజింగ్ కాదు. మంటలో తగలబెడితే కాలిపోయే శరీరం, ఖననం చేస్తే కుళ్ళిపోయే శరీరం, దీనికి మనం ఇంకొక ఇంకొక లైఫ్ ఇవ్వచ్చు. ఇట్ కెన్ బీ, ద బాడీ కెన్ బీ ఇన్ ఎ మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్, అండ్ దెన్ ఇట్ కెన్ బీ యూస్ టు టీచ్. మనలాంటి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడటానికి, డాక్టర్లు నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వీ కెన్ డూ ఇట్. ఈవెన్ మై వైఫ్స్ గ్రాండ్ మదర్, వెన్ షీ పాస్డ్ అవే రీసెంట్లీ, వీ వర్ ఏబుల్ టు డూ ఇట్. ఆవిడ 90 ఏళ్ళు దాటి బతికారు. 90వ ఏట కూడా మనం ఈజీగా ఇవ్వగలిగింది కార్నియా. ఓకే. సో ఎవరైనా సరే వేరే వారికి కంటి చూపు ప్రసాదించవచ్చు వెళ్తూ. ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ. మానవాళి కోసం చేయాలి. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ డూ ఇట్. ఇదొక ఫ్యామిలీ ట్రెడిషన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సార్ ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఒక మానవతావాది కాబట్టి, మానవవాది కాదు కాబట్టి, ఎస్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్, మానవవాది కాబట్టి నేను అడగాలి ఏంటంటే, ఈరోజు రాకెట్ లాంచర్ని కూడా ఒక ప్రయోగం చేయడానికి ముందు కానీ, లేదంటే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలి అంటే కనుక తిరుపతిలో వెళ్ళి అది అక్కడ పెట్టి దండం పెట్టుకుని వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే విశ్లేషణకేమీ అవసరం కానీ అవకాశం కానీ లేదండి. వి జస్ట్ అబ్జర్వ్ the weaknesses in the minds of the scientists.
వాళ్ళు చాలా కష్టపడి, మామూలు విషయం కాదండి. క్రికెట్ బాల్ కొడితే అది 50 అడుగులో 100 అడుగులో దూరం పడితే దాన్ని బౌండరీ అనేసి అందరు చప్పట్లు కొడతారు. అదే ప్రతిసారి కొట్టలేరు. అట్లాంటిది 3 లక్షల కిలోమీటర్ల దూరంలో లేకపోతే 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రహానికి మనం ఒక ఉపగ్రహాన్ని పంపించడం అంటే ఇది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా గొప్ప విషయమే. ఇంత పెద్ద టాస్క్ని మనం చేస్తున్నప్పుడు ఏమో ఏదైనా తప్పు జరుగుతుందేమో అని ఆ వీక్నెస్తో సైన్స్ పూర్తిగా లేని సైంటిస్టులు చేస్తున్నది. భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన సైంటిస్టులు ఉన్నారు చూడండి, వాళ్ళు చేయలేదు ఇది. వాళ్ళు చేయకుండా కూడా ఆకాశంలోకి అంతరిక్షంలోకి శాటిలైట్స్ వెళ్ళినాయి. కొత్తగా ఉన్న బ్యాచ్ ఆఫ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో మాధవన్ నాయర్ గారు కానీ రాధాకృష్ణన్ గారు కానీ వీళ్ళు చేస్తున్నది, ఐ డోంట్ థింక్ దే సర్వీస్ రూల్స్ విల్ ఈవెన్ యాక్సెప్ట్ దిస్. భారత ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారులు ఉన్నారు కదా, సిఎన్ఆర్ రావు గారు భారతరత్న ఇచ్చారు వారికి. ఆయన పబ్లిక్గా చెప్పారు కదా సైంటిస్ట్ ఇలా చేయటం తప్పు అని. ఈ సైంటిస్టులు అందరికంటే పైన ఉన్న సైంటిస్ట్ గారే దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పారు. అంటే ప్రైవేట్గా ఇంట్లో పూజ చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ని తీసుకుపోయి ఒక దేవుడి కాళ్ళ దగ్గర పెట్టడం అన్నది రాంగ్. ఎందుకంటే సైన్స్ డస్ నాట్ రిక్వైర్ గాడ్. Science requires its formulas and theories and technologies and a method of verification. అదంతా పక్కన పెట్టి చేయటము వీళ్ళ వీక్నెస్ అని మనకు అర్థమవుతుంది. చైనా ఉందండి, చైనా అన్న దేశము ఈజ్ ఎన్ ఏథియిస్ట్ కంట్రీ. ఎస్, దేశం ఏథియిస్ట్గా ఉండటం ఏంటి తప్పు. దేశానికి దేవుడి పట్ల అభిప్రాయం ఏంటి? ఇట్స్ రాంగ్. దేశం అన్నది ఇట్స్ ఎ పొలిటికల్ ఎంటిటీ. It is a community of people bound by laws and regulations and protected by constitution and so on and so forth. A common currency, common measurements. ఆ దేశానికి దేవుడు ఉన్నాడు లేడు అన్న విషయంతో సంబంధం లేదు. సౌదీ అరేబియా మా దేవుడినే నమ్మాలి అని ఈ దేశం అంతా ఆ దేవుడి కోసమే ఉందని పాకిస్తాన్ అంటాము, బంగ్లాదేశ్ అంటాము, రాంగ్. బట్ అటువంటి తప్పే చైనా కూడా చేస్తుంది. చైనాకి ఆఫీషియల్ పాలసీ ఏథియిజం. ఆ విషయాన్ని పక్కన పెడితే నాస్తిక దేశమైన చైనా శాటిలైట్స్ని పంపిస్తుంది కదా.